అందరికీ నమస్కారం అండి. మన ఛానల్కి స్వాగతం. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ దారులకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ గురించి మాట్లాడుకుంటాం. ప్రత్యేకంగా దివ్యాంగుల పెన్షన్ విషయంలో గత నెలలో నోటీసులు వచ్చాయి. వచ్చిన తర్వాత చాలా మంది భయాలు సందేహాలు వచ్చాయి. అందుకే ఇప్పుడు అక్టోబర్ నెల వస్తుందా రాదా అన్నది స్పష్టంగా తెలుసుకుంటాం. దీని గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఈ సమస్య ఎందుకు వచ్చిందో చూద్దాం. ఏపీ ప్రభుత్వం గమనించింది, దివ్యాంగుల పెన్షన్ నిజంగా అర్హత లేని వారికి కొందరు తీసుకుంటున్నారని. దీనితో ప్రభుత్వం సీరియస్ అయ్యి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో 40% కంటే తక్కువగా ఉన్న వారికి నోటీసులు ప్రకటించింది. ఇది విన్న వెంటనే చాలా మంది పెన్షన్దారులు ఆందోళన చెందారు. ఇట్లాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో ఏమైందంటే, నోటీసులు వచ్చినా కూడా ప్రభుత్వం ఎవరికీ పెన్షన్ ఆపలేదు. సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్ ఇచ్చింది. ఇది చూసిన చాలా మంది ఊపిరి పీల్చుకున్నారు. తరువాత నెలలో ఇస్తారో ఇవ్వాలని అనేక సందేహాలున్నాయి. నోటీసులు అందుకున్న 90% మంది అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకున్న వారి కోసం మళ్లీ రీ అసెస్మెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పీల్ చేసిన వారు రీ అసెస్మెంట్ పూర్తయినంత వరకు పెన్షన్ ఆపకూడదని నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు అందరికీ అక్టోబర్ నెలలో పెన్షన్ వస్తుందా రాదా అనే విషయం ఇంకా సందిగ్ధంలో ఉంది. అంటే పెన్షన్ వస్తుందా రాదనే సందిగ్ధంలో ఉంది. ప్రస్తుతం రీ అసెస్మెంట్ తేదీ ఖరారు కాలేదు. అందుకే ప్రభుత్వం ఈ అక్టోబర్ నెలలో కూడా అందరికీ పెన్షన్ ఇస్తామని, అందుకోకపోయినా అక్టోబర్ నెలలో పెన్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, వైకల్యం 40% కంటే తక్కువగా ఉన్నవారు, 60 సంవత్సరాలు పైబడిన వారు వృద్ధాప్య పెన్షన్ తీసుకోవచ్చు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి వచ్చిన ఆందోళనలు కాస్త తగ్గాయి. సెప్టెంబర్ నెలలో అందరికీ పెన్షన్ రావడం విశ్వాసం పెరిగింది. అక్టోబర్ నెలలో కూడా అదే విధంగా రావడంతో కాస్త ఊరట అనిపిస్తుంది. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరింత సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.